Hello everyone, welcome to the program called Abhyasana. So this is the ultimate answer writing session for mains examination of UPSC. So this initiation was actually a free initiative for all the students of UPSC. Okay, ఎవరైతే యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఫ్రీ ఇనిషియేటివ్ అమ్మా. సో ప్లీజ్ యూటిలైజ్ దిస్ ఫ్రీ ఇనిషియేటివ్ ఇన్ ద యూట్యూబ్. ఓకే, సో యూట్యూబ్లో కానీ టెలిగ్రామ్ ఛానల్లో కానీ ఈ యొక్క ఇనిషియేటివ్ని మీరు డైలీ ఫాలో చేయండి. సో సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ రెగ్యులర్ అప్డేట్స్. ఓకే, రెగ్యులర్ అప్డేట్స్ కావాలి అనుకుంటే సో ఛానల్ని ఈ యొక్క సాయిరామ్ సంపతరావు ఎడ్యుకేషన్ ఛానల్ని మీరు యూట్యూబ్లో సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకే, సో కమింగ్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ద అభ్యాసన. సో అభ్యాసన ప్రోగ్రామ్ యొక్క డీటెయిల్స్లో వెళ్ళినట్టయితే సో ఎవ్రీడే మనకి 9 o'clock కల్లా 9 AM కల్లా మనకి సో యూట్యూబ్లో మన యొక్క సాయిరామ్ సంపతరావు ఛానల్లో ఓకే వీఆర్ అప్లోడింగ్ ఏ క్వశ్చన్. ఓకే, సో ప్రతిరోజు ఒక మెయిన్స్ క్వశ్చన్ అయితే మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో ప్రతిరోజు ఎట్ ద ఈవినింగ్ ఆఫ్ 5 PM. సో 5 PM ఈవినింగ్ కల్లా ఈ యొక్క మెయిన్స్ క్వశ్చన్ ఏదైతే అడుగుతామో సో దాని యొక్క ఇన్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా ఓకే, సో ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా యూట్యూబ్లో మనం అప్లోడ్ చేస్తాం. ఓకేనా, సపోజ్ మనం మండే వచ్చేసి సో విల్ స్టార్ట్ విత్ ద మండే. సో మండే నుంచి మనకి సాటర్డే వరకు మెయిన్స్ క్వశ్చన్స్ అనేవి అప్లోడ్ అవుతాయి ఎవ్రీడే. సో ప్రతిరోజు డైలీ బేసిస్ మీద మీకు క్వశ్చన్స్ అయితే అప్లోడ్ అవడం జరుగుతుందమ్మా. సో మండే మీరు తీసుకున్నట్టయితే ఇట్ విల్ స్టార్ట్ విత్ ద GS1. సో హిస్టరీ, జోగ్రఫీ రిలేటెడ్ క్వశ్చన్స్. ఓకే, సో సొసైటీ, ఆర్ట్ అండ్ కల్చర్, సో అన్ని GS1 రిలేటెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం మండేన అప్లోడ్ చేస్తాము. ఓకే, సో GS2 విల్ బీ అప్లోడెడ్ ఎస్పెషలీ పాలిటీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, గవర్నెన్స్ టాపిక్స్ అన్నీ కూడా మనకి సో ఇట్ విల్ అప్లోడ్ ఆన్ ద ట్యూస్డే. ఓకే, సో GS3 విల్ బి ఎస్పెషలీ ఇండియన్ ఎకానమీ, అగ్రికల్చర్, సైన్స్ అండ్ టెక్, ఎన్వైర్న్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇంటర్నల్ సెక్యూరిటీ, ఇవన్నీ కూడా మనకి ఇట్ విల్ కమ్ ఆన్ ద వెన్స్డే. ఓకే, సో అదేవిధంగా GS4 మనం తీసుకున్నట్టయితే ఎథిక్స్, ఇంటిగ్రిటీ, యాప్టిట్యూడ్ విల్ కవర్ ఆన్ ద థర్స్డే. సో మనకి గురువారం దీన్ని కవర్ చేస్తాము. ఓకేనా, సో ఆఫ్టర్ GS4 సో వీ హ్యావ్ ద జనరల్ ఎస్ఐ. సో జనరల్ ఎస్ఐ విల్ బీ కవర్డ్ ఎట్ ద ఫ్రైడే. సో ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ అనేది సో జనరల్ ఎస్ఐ మీద ఎక్కువగా ఎంఫసిస్ అయితే ఇవ్వదమ్మా. బికాస్ సో దే డోంట్ వాంట్ టు గివ్ మోర్ టైమ్ టు ద జనరల్ ఎస్ఐ బికాస్ దిస్ ఈస్ అన్ప్రిడిక్టబుల్ కాబట్టి సో వీటి మీద ఫోకస్ చేయరు. బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూపీఎస్సీ ఎగ్జామ్. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, సో ప్లీజ్ గివ్ మోర్ ఎంఫసిస్ టు ద జనరల్ ఎస్ఐ అండ్ ఎథిక్స్. సో ఎథిక్స్ పేపర్కి, జనరల్ ఎస్ఐ పేపర్కి మీరు చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇవ్వండి. ఎందుకంటే ఈ రెండిట్లోనే మనకి దాదాపుగా 500 మార్కులు అనేది మీకు సంపాదించుకోగలరు. ఓకే, సో మ్యాక్సిమం సో 500 మార్క్స్ ఉన్నటువంటి పేపర్ కాబట్టి సో మినిమం టు మినిమం దీంట్లో మనం అట్లీస్ట్ వీ నీడ్ టు స్కోర్ 260 మార్క్స్. ఓకే, 250 మార్క్స్ లేదా 260 మార్క్స్ వరకు మనం స్కోర్ చేయగలిగితే ఖచ్చితంగా మనం రేస్లో ఉంటాం. ఓకే, సో జనరల్ ఎస్ఐ మీరు ఖచ్చితంగా క్రమం తప్పకుండా ప్రతి ఒక్క ఫ్రైడే మీరు ఫాలో అవ్వండి. సో ప్రతి ఒక్క ఎస్ఐ పేపర్ని మీరు ట్రై చేయండి. ఓకే, సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అట్లీస్ట్ ఈ ప్రోగ్రామ్ని మీరు 3 to 6 months వరకు కంటిన్యూ చేసినట్టయితే సో యూ విల్ బీ హ్యావింగ్ ద మాస్టరీ. ఖచ్చితంగా ఆన్సర్ రైటింగ్లో మీరు మాస్టరీని అయితే సాధించగలరు. ఓకే, సో ఐఎమ్ వెరీ వెరీ హానెస్ట్లీ సెయింగ్ సో దిస్ ప్రోగ్రామ్ విల్ అల్టిమేట్లీ హెల్ప్ యూ ఫర్ యువర్ ఆన్సర్ రైటింగ్. ఎవరైతే మెయిన్స్ అభ్యర్థులు ఉంటారో, ఎవరైతే ఎస్పెషలీ మెయిన్స్ మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నారో, ఓకే, ఎవరైతే స్కోరింగ్ ప్యాటర్న్స్ పెంచుకుందాం అనుకుంటున్నారో, ఓకే, ఎవరైతే మంచి ర్యాంక్ సాధించాలనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడేటువంటి ప్రోగ్రామే మన అభ్యాసన. ఓకేనమ్మా, సో ప్లీజ్ ఫాలో దిస్. రెగ్యులర్గా మీరు ఆన్సర్స్ రాయండి, రెగ్యులర్గా మీరు అప్డేట్ చేసుకోండి. ఓకే, సో ఈ యొక్క ఫ్రైడే వచ్చేసి మనకి జనరల్ ఎస్ఐ పేపర్ ఉంటుంది. సో సాటర్డే వీఆర్ కమింగ్ విత్ ద కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ ప్లే వెరీ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ ద ఎగ్జామినేషన్. సో ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ మీద చాలా ఎంఫసిస్ అనేది ఎగ్జామినేషన్లో ఉంటుంది. ఎస్పెషల్లీ మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్లో కరెంట్ అఫైర్స్ని ఎక్కువగా అడుగుతూ ఉంటారు కాబట్టి సో కరెంట్ అఫైర్స్కి మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఇంపార్టెన్స్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎవ్రీ సాటర్డే వీఆర్ కమింగ్ విత్ ద కరెంట్ అఫైర్స్. సో మెయిన్స్లో మనకి ప్రతి క్వశ్చన్ కూడా డైనమిక్గా ఉంటుంది. సో ప్లీజ్ అండర్స్టాండ్, ప్లీజ్ గివ్ మోర్ ఎంఫసిస్ ఆన్ ద కరెంట్ అఫైర్స్. ఓకే, సో ఎస్ఎస్సి యూట్యూబ్ ఛానల్లో మనం కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువగా సో వీఆర్ డూయింగ్ ఎక్స్ప్లెయిన్ వీడియోస్. సో ఎవ్రీడే ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ మీద మనం ఎక్స్ప్లెయిన్ వీడియో చేస్తున్నాము. అదేవిధంగా వీఆర్ ఆల్సో డూయింగ్ ద హిందూ అనాలిసిస్. ఓకే, సో సాయిరామ్ సార్ హిందూ అనాలిసిస్ చేస్తున్నారు. అదేవిధంగా PIB అనాలిసిస్ ఉంటుంది. ఓకే, సో ఆల్ ద ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ విల్ బి కవర్డ్ ఆన్ ద రెగ్యులర్ డైలీ బేసిస్ మీద మనం కరెంట్ అఫైర్స్ని అప్లోడ్ చేస్తాము. సో ప్లీజ్ డోంట్ మిస్ ఎనీ ఎక్స్ప్లెయిన్ వీడియో. ఓకే, ఎటువంటి ఎక్స్ప్లెయిన్ వీడియో కానీ ఎటువంటి కరెంట్ అఫైర్ వీడియోని మీరు మిస్ కావద్దు. ఓకే, అర్థమైందా? సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ద అభ్యాసన ప్రోగ్రామ్. సో ప్రతి ఒక్క ఆస్పిరెంట్ అభ్యాసన ప్రోగ్రామ్ యూటిలైజ్ చేసుకోండామా. ఇట్ ఈస్ ఏ ఫ్రీ ఇనిషియేటివ్, నో నీడ్ టు పే ఎనీ మనీ. ఎటువంటి మనీని కూడా మీరు పెట్టాల్సిన అక్కర్లేదు.
ఖచ్చితంగా మీరు 3 to 6 మంత్స్లో మీరు వండర్ఫుల్ రిజల్ట్స్ అనేవి మీరు చూస్తూ ఉంటారు. ఓకే, సో ఇట్స్ మై అష్యూరెన్స్. అర్థమైందా? సో వితౌట్ ఎనీ డిలే లెట్ స్టార్ట్ ద జర్నీ. సో కమింగ్ టు ద క్వశ్చన్ ఆఫ్ ద డే మనం చూసినట్టయితే, సో ద క్వశ్చన్ ఈజ్ విల్ బి ద GS1. సో ఈరోజు మండే కదమ్మా. సో మండే మన టాపిక్స్ ఏంటి? సో వీఆర్ కవరింగ్ ద హిస్టరీ. సో హిస్టరీ ఎస్పెషల్లీ ఏన్షియంట్ మెడివల్ మోడల్ నుంచి మనం కవర్ చేస్తాము. అదేవిధంగా పోస్ట్ ఇండిపెండెన్స్ కవర్ చేస్తాము. ఓకే, అండ్ జోగ్రఫీ. సో హిస్టరీ జోగ్రఫీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. సో అదేవిధంగా ఆర్ట్ అండ్ కల్చర్. ఓకే, అదేవిధంగా ఇండియన్ సొసైటీ. ఓకేనా? సో దీస్ ఆర్ ద 4 ఇంపార్టెంట్ థీమ్స్. ఓకే, అదేవిధంగా మనకి వరల్డ్ హిస్టరీ కూడా ఉంది. వరల్డ్ హిస్టరీ. ఓకే, సో ఈ 5 థీమ్స్ మీద మనకి GS1 నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సో ఏంటమ్మా? హిస్టరీ ఎస్పెషల్లీ ఏన్షియంట్ మెడివల్ మోడర్న్ అండ్ పోస్ట్ ఇండిపెండెన్స్. ఓకే, సో అదేవిధంగా జోగ్రఫీ, వరల్డ్ జోగ్రఫీ ప్లస్ ఫిజికల్ జోగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చర్ మీద క్వశ్చన్స్ వస్తాయి. అదేవిధంగా ఇండియన్ సొసైటీ అండ్ వరల్డ్ హిస్టరీ. వీటి మీద నుంచి మనకి ఈరోజు మండేనా క్వశ్చన్స్ అయితే అడుగుతాం. ఓకేనా? సో దట్ ఈస్ ద సిలబస్ ఫర్ ద మండేస్ ప్రిపరేషన్. ఓకే, సో కమింగ్ టు ద క్వశ్చన్ ఆఫ్ ద డే మనం చూసినట్టయితే, సో డిస్కస్ ద మోరల్ అండ్ లీగల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ద రెస్టిట్యూషన్ ఆఫ్ కొలోనియల్ ఆర్టిఫాక్ట్స్. ఓకే, సో ఇక్కడ కీవర్డ్ ఏంటమ్మా? ద కీవర్డ్ ఈస్, మీరు క్వశ్చన్ చదవగానే కీవర్డ్ని మీరు ఐడెంటిఫై చేసేటువంటి పరిస్థితిలో ఉండాలి. ద కీవర్డ్ ఈస్ ద కొలోనియల్ ఆర్టిఫాక్ట్స్. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వర్డ్ ఏంటమ్మా? ఆర్టిఫాక్ట్. ఓకే, సో ఆర్టిఫాక్ట్ అంటే ఏంటి? ఎనీ ఆబ్జెక్ట్. ఓకే, సో ఎనీ ఆబ్జెక్ట్ మేడ్ బై ద హ్యూమన్ బీయింగ్. ఓకే, ఇట్ మే బి ఆర్ట్ అనుకోండి, ఇట్ మే బి టూల్ అనుకోండి, ఇట్ మే బి క్లాత్, ఆర్ ఇట్ కెన్ బి ఎనీ కైండ్ ఆఫ్ పోటరీ, గ్లాస్వేర్, ఎనీ కైండ్ ఆఫ్ మాన్యుమెంట్. ఓకే, సో అట్లాంటి ఆర్ట్ అండ్ కల్చరల్ ఎలిమెంట్స్ మనం అంటాం ఆర్టిఫాక్ట్స్ అంటాము. సో ఇక్కడ మన క్వశ్చన్ ఏంటమ్మా? సో డిస్కస్ ద మోరల్ అండ్ లీగల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ద రెస్టిట్యూషన్ ఆఫ్ కొలోనియల్ ఆర్టిఫాక్ట్స్. ఓకే, ఎవరైతే సో మన భారతదేశం నుంచి తీసుకువెళ్ళిపోయినటువంటి పికాక్ థ్రోన్ కానివ్వండి, కోహినూర్ డైమండ్ కానివ్వండి, ఓకే, సో ఇవన్నీ కూడా ఇండియన్ ఆర్టిఫాక్ట్స్ అనమాట. ఓకే, సో ఇక ఇండియన్ ఆర్టిఫాక్ట్స్ని ఏ విధంగా బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ దేశాలకు తరలించుకుపోయారు. ఓకే, సో దాని మీద ఉన్నటువంటి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ డిస్కస్ ద మోరల్ అండ్ లీగల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ద రెస్టిట్యూషన్ ఆఫ్ కొలోనియల్ ఆర్టిఫాక్ట్స్. ఓకే, మన దగ్గర ఏదైతే ఓకే, ఏవైతే వస్తువులు వాళ్ళు వాళ్ళ దేశాలకు తీసుకువెళ్ళారో, సో వాటి మీద లీగల్ ఇంప్లికేషన్స్ ఏంటి, వాటి మీద మోరల్ ఇంప్లికేషన్స్ ఏంటి, అవి ఏ విధంగా మనం వెనక్కి తెచ్చుకోగలిగాం అనేటువంటి దాని మీద మనం క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఓకే, అండ్ సెకండ్ స్టేట్మెంట్ మనం చూసినట్టయితే, డూ యూ అగ్రీ ద రిటర్న్ ఆఫ్ స్టోలెన్ కల్చరల్ ఆర్టిఫాక్ట్స్ టు ద ఒరిజినల్ హోమ్ల్యాండ్స్ ఈజ్ నెసరీ స్టెప్ టువర్డ్స్ ద అటోన్మెంట్ ఆఫ్ కొలోనియల్ అట్రాసిటీస్. ఓకే, కొలోనియల్ అట్రాసిటీస్ ఎవరైతే కొలోనియల్ పవర్స్ ఉన్నారో, ఫ్రెంచ్ కానీ, బ్రిటన్ కానివ్వండి, ఓకే, సో లేదా డచ్ కానివ్వండి, లేదా పోర్చుగీస్ కానివ్వండి, సో ఆల్ దీస్ కొలోనియల్ పవర్స్, సో దే టుక్ సో మెనీ ఆర్టిఫాక్ట్స్ టు దేర్ హోమ్ ల్యాండ్స్. ఓకే, అండ్ ఇట్ ఈస్ ద టైమ్ టు గెట్ ద రెస్టిట్యూషన్ ఆఫ్ దిస్ కొలోనియల్ ఆర్టిఫాక్ట్స్. ఓకే, అండ్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ స్టెప్స్ వీ హ్యావ్ టు టేక్ టు బ్రింగ్ అవుట్ దిస్ కొలోనియల్ ఆర్టిఫాక్ట్స్. ఏ విధంగా మనం ఈ యొక్క ఆర్టిఫాక్ట్స్ని తెచ్చుకోగలము. ఓకే, సో దీనికి సంబంధించినటువంటి మోరల్ ఇంప్లికేషన్స్ ఏంటి, లీగల్ ఇంప్లికేషన్స్ ఏంటో మనం రాయాల్సి ఉంటుంది. ఓకే, సెకండ్ పార్ట్లో మనం ఏమడిగారమ్మా? సో డూ యూ అగ్రీ, మీరు ఒప్పుకుంటారా. ఓకే, సో దే ఆర్ ఆస్కింగ్ యువర్ ఒపీనియన్. ఓకే, సో ఇక్కడ మీరు రాయాల్సింది ఏంటమ్మా? సో ఇట్ ఈస్ యువర్ ఒపీనియన్ దే ఆర్ ఆస్కింగ్. సో డూ యూ అగ్రీ ద రిటర్న్ ఆఫ్ స్టోలెన్ కల్చరల్ ఆర్టిఫాక్ట్స్ టు దేర్ హోమ్ల్యాండ్స్ ఈజ్ ఏ నెససరీ స్టెప్ టువర్డ్స్ ద అటోన్మెంట్ ఆన్ కొలోనియల్ అట్రాసిటీస్. ఓకే, సో వాళ్ళు చేసినటువంటి పాపాలు ఏవైతే అటోన్మెంట్, ఇప్పటికి వాళ్ళు చేసినటువంటి ఏదైతే దొంగ పనులు ఉన్నాయో, సో వాటిని ఇప్పటికైనా అటోన్మెంట్ అంటే పరిశుద్ధంగా మార్చుకునేటువంటి ప్రయత్నం ఇప్పుడైనా చెయ్యాలి. ఓకే, సో దానికి మీరు ఒప్పుకుంటున్నారా, డూ యూ అగ్రీ అనేటువంటి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఓకే, సో హియర్ ద క్వశ్చన్ ఈజ్ ఆస్కింగ్ అబౌట్ ఫర్ ద 250 వర్డ్స్. సో 250 వర్డ్స్కి మనకి క్వశ్చన్ అయితే అడగడం జరిగిందో, సాధారణంగా 250 వర్డ్స్ని మనం వీ టోల్డ్ యూ రైట్. సో ఇట్ షుడ్ బి రిటర్న్ ఇన్ 3 ఫుల్ పేజెస్. 3 ఫుల్ పేజెస్లో మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఓకే, సో అట్లీస్ట్ మనకి ఇంట్రడక్షన్కి దే షుడ్ నాట్ మోర్ దెన్ 50 వర్డ్స్ కంటే ఇంట్రడక్షన్ ఉండకూడదు. కన్క్లూజన్ షుడ్ నాట్ బి మోర్ దెన్ 50 వర్డ్స్. ఓకే, ఖచ్చితంగా మనం బాడీని 200 వర్డ్స్లో మనం రాయాల్సి ఉంటుంది. 150 వర్డ్స్. ఓకే, అర్థమైందా? సో అదేవిధంగా మనకి దిస్ ఈస్ ద 15 మార్కర్ క్వశ్చన్ కదమ్మా. సో అదేవిధంగా మనకి 10 మార్కర్ క్వశ్చన్ ఇచ్చారనుకోండి, 10 మార్కర్ షుడ్ బి రిటర్న్ ఇన్ 150 వర్డ్స్. ఓకే, 2 పేజెస్లో ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఓకేనా? సో 30 words should be given to introduction, 30 words should be given to the conclusion, and rest of the 90 words should be the 90 to 100 words should be given to the body of the
ఆన్సర్. ఓకే, సో ఈ విధంగా మనం ఆన్సర్స్ని ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో టైం లిమిట్ వచ్చేసి 250 వర్డ్స్, 15 మార్క్ క్వశ్చన్కి యూ హ్యావ్ 12 minutes. ఓకే, 11 to 12 minutesలో మీరు రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకి సో 10 మార్కర్ క్వశ్చన్ షుడ్ బి రిటర్న్ ఇన్ 7 to 8 minutes, 7 నుండి 8 నిమిషాల్లోపు మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఓకే, బట్ యు ఆర్ ఆన్ ద ప్రాక్టీస్ మోడ్. ఎవరైతే బిగినర్స్ ఉంటారో సో దే కెన్ ఎస్పెషలీ యాడ్ 5 minutes. ఓకే, సో 5 minutes వరకు యాడ్ చేసుకోవచ్చు. సో యూ కెన్ రైట్. సో ఇక 10 మార్కర్ మీరు అట్లీస్ట్ 10 minutes, 10 to 12 minutesలో మీరు కంప్లీట్ చేయండి. ఓకే, వేరాస్ 15 మార్కర్ క్వశ్చన్ యూ షుడ్ కంప్లీట్ విత్ ఇన్ ద 15 minutes. ఓకే, 15 to 16 minutes టైంలో మీరు కంప్లీట్ చేయాలి ఇఫ్ యూ ఆర్ ఇన్ ద ఫస్ట్ మంత్ ఆఫ్ ప్రిపరేషన్. ఓకే, సో ఎవరైతే కొంచెం అలవాటు అయిందో సో దే షుడ్ రెడ్యూస్ ద టైం అట్లీస్ట్ విత్ ఇన్ ద 10 minutes టైంలో. ఓకే, విత్ ఇన్ ద 15 minutes టైంలో వాళ్ళ ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఎవరైతే థర్డ్ మంత్లోకి వస్తారో ఓకే, సో దే షుడ్ స్టార్ట్ రైటింగ్ ఇన్ ద విత్ ఇన్ టైం. ఓకే, సో ఎస్పెషలీ 8 minutes లోపు, అదేవిధంగా 12 minutes లోపు మీరు ఆన్సర్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఆ విధంగా రాస్తేనే మీకు టైం సరిపోతుంది. బికాస్ యూ నీడ్ టు అటెంప్ట్ ఆల్ ద 20 క్వశ్చన్స్. ఓకే, 20 క్వశ్చన్స్ని మీరు ఎక్కడ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది GS 1, 2, 3లో. ఓకేనా, సో ప్లీజ్ అండర్స్టాండ్. సో టైమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టైమ్లీ ఓకే, అందరూ రాస్తారు ఆన్సర్స్, బట్ విత్ ఇన్ ద టైం ఫ్రేమ్లో రాయడమే వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, సో దానికోసమే ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ అనేది మనం స్టార్ట్ చేసాము. సో టు మేక్ యూ రైట్ ఏ బ్యూటిఫుల్ ఆన్సర్స్ విత్ ఇన్ ద గివెన్ టైం. దట్ ఈస్ ద గోల్ ఆఫ్ ద అభ్యాసన. ఓకే, సో కమింగ్ టు ద అప్రోచ్. ఓకే, సో అప్రోచ్ పరంలోకి వెళ్ళినట్టయితే క్వశ్చన్ ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి. ఇక్కడ మనకి క్వశ్చన్లో 2 parts ఉన్నాయి. ఫస్ట్ వన్ దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద డిస్కస్. ఓకే, సో డిస్కస్ అంటే ఏంటో మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఓకే, సో ఎప్పుడైనా సరే మనం డిస్కస్ అనేటువంటి వర్డ్ వస్తే సో వీ నీడ్ టు రైట్ ద పాయింట్స్ ఇన్ ఏ ప్రోస్ యాజ్ వెల్ యాజ్ కాన్స్. దాని గురించి మనం మంచి రాయాలి, చెడు రాయాల్సి ఉంటుంది. ఓవరాల్గా మనం కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంతో మనం ఆన్సర్ని ఎండ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు క్రిటిసైజ్ వీ హ్యావ్ టు బ్రింగ్ ద కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఆర్ ఎల్స్ వీ హ్యావ్ టు రైట్ ఏ పాజిటివ్ సైడ్ ఆఫ్ ద క్వశ్చన్. ఓకే, ఇక్కడ మనకి ఏంటమ్మా, సో వీ నీడ్ టు ప్రొవైడ్ ద కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం బికాస్ ద క్వశ్చన్ ఈజ్ ఆస్కింగ్ అబౌట్ ద కొలోనియల్ ఆర్టిఫాక్ట్స్ కాబట్టి సో ఖచ్చితంగా మనం ఇన్ డీటెయిల్గా క్వశ్చన్ డిస్కస్ చేయాలి. సో వీ నీడ్ టు టాక్ అబౌట్ ద మోరల్ ఇంప్లికేషన్స్, వీ నీడ్ టు టాక్ అబౌట్ ద లీగల్ ఇంప్లికేషన్స్. ఓకే, సో అదేవిధంగా మనం మోరల్ ఇంప్లికేషన్స్ మనం డిస్కస్ చేసి అదేవిధంగా లీగల్ ఇంప్లికేషన్ మనం డిస్కస్ చేసినట్టయితే సో దాని యొక్క సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ కూడా మనం ఇస్తే క్లియర్ కట్గా మనం క్వశ్చన్ని డిస్కస్ చేసినట్టే. ఓకేనా, సో ఒకసారి మనం అప్రోచ్ చూసినట్టయితే ఇంట్రడక్షన్ షుడ్ నాట్ బి మోర్ దెన్ 2 to 3 lines. ఓకే, ఎప్పుడు మీరు రాసినా సరే ఇంట్రడక్షన్ అనేది సో 30 words కంటే మించి ఎప్పుడు రాయొద్దు. ఓకే, 30 to 40 words కంటే మీరు ఎక్కువ రాయొద్దమ్మా. సో షుడ్ బి లిమిట్ విత్ ఇన్ 2 to 3 lines అండ్ దట్ టు విల్ బి రిలవెంట్ మ్యాటర్ మాత్రమే మీరు రాయాల్సి ఉంటుంది. అర్థమైందా? సో ఇర్రిలవెంట్గా మీరు ఎప్పుడు కూడా ఇంట్రడక్షన్ స్టార్ట్ చేయొద్దు. ఓకేనా, సో రైట్ ద ఇంట్రడక్షన్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ ఆఫ్ రీసెంట్ ఈవెంట్స్ సచ్ యాజ్ డెసిషన్ బై ద నెదర్లాండ్స్ టు రిటర్న్ స్టోలెన్ ఆర్టిఫాక్ట్స్ టు ఇండోనేషియా అండ్ శ్రీలంక. ఓకే, సో రీసెంట్గా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ని ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. దట్ మీన్స్ హీఈస్ ఆస్కింగ్ టు ఇంట్రడ్యూస్ విత్ ద కరెంట్ బేస్డ్ కంటెంట్. ఎందుకు ఈ క్వశ్చన్ అడిగారు? బికాస్ దెర్ వాజ్ ఎ న్యూస్. ఓకే, న్యూస్లో ఏమొచ్చిందమ్మా, సో నెదర్లాండ్స్ తీసుకున్నటువంటి డెసిషన్ ఏంటి, సో నెదర్లాండ్స్ వాంట్స్ టు రిటర్న్ వాట్ ఎవర్ ద ఆర్టిఫాక్ట్స్ దట్ వేర్ స్టోలెన్ ఫ్రమ్ ఇండోనేషియా అండ్ శ్రీలంక. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ వెరీ వెల్కమింగ్ స్టెప్. ఓకే, ఇలాంటి స్టెప్స్ని మనం స్వాగతించాల్సి ఉంటుంది. ఓకే, సో అదేవిధంగా బ్రిటిష్ వాళ్ళు కూడా మన దగ్గర ఏదైతే సంపదను తీసుకువెళ్ళారో సో వాటిని కూడా మనకి వెనక్కి ఇచ్చేటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? ఓకే, ఆ విధంగా మనం ఏమైనా అడుగులు తీసుకుంటున్నాం అనేటువంటి క్వశ్చన్ అయితే ఇది. అర్థమైందా? సో దేన్ని బట్టి అడిగారు? కరెంట్ అఫైర్స్ బేస్డ్ అడిగారు. నేను ముందే చెప్పాను మీకు. సో ప్రతి క్వశ్చన్ కూడా కరెంట్ అఫైర్ లింకేజ్ చేసుకుని అడుగుతూ ఉంటారు. సో చాలా జాగ్రత్తగా కరెంట్ అఫైర్స్ మీరు చదవాల్సి ఉంటుంది. ఓకే, సో కమింగ్ టు ద బాడీ ఆఫ్ ద క్వశ్చన్ మనం చూసినట్టయితే సో ద క్వశ్చన్ ఈజ్ ఆస్కింగ్ అబౌట్ డిస్కస్ ద మోరల్ ఇంప్లికేషన్స్ యాజ్ వెల్ యాజ్ ద లీగల్ ఇంప్లికేషన్స్. ఓకే, మోరల్ ఇంప్లికేషన్స్ ఏమేంటి? ఓకే, సో ఏ విధంగా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు? ఓకే, సో అదేవిధంగా లీగల్ ఇంప్లికేషన్స్. ఓకే, సో ఈ యొక్క వస్తువులు మనవి అనేటువంటి ఆధారాలు ఏంటి? ఓకే, సో ఈ యొక్క జ్యుడిషియరీలో దీన్ని ఎట్లా నిరూపించాలి అనేటువంటి విషయాల మీద కూడా మనం క్లియర్ కట్గా డిస్కషన్ అయితే జరపాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ఆఫ్టర్ డిస్కసింగ్ ద ఇంప్లికేషన్స్ వీ నీడ్ టు టాక్ అబౌట్ ద లిమిటేషన్స్ ఆల్సో. బికాస్ మనం ఏదైనా మాట్లాడామంటే సో దాని గురించి పాజిటివ్గా కూడా మాట్లాడతాం కదమ్మా. అదేవిధంగా సో దాని యొక్క పొటెన్షియల్ ఛాలెంజెస్ కూడా మనం మెన్షన్ చేయాలి. ఓకే, సో వాట్ వర్ ద లిమిటేషన్స్? ఓకే, టు బ్రింగ్ ద restitution of
కొలోనియల్ ఆర్టిఫాక్ట్స్. ఓకే, సో కొలోనియల్ ఆర్టిఫాక్ట్స్ గురించి మనం ఎంతవరకు మనం తేగలము అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే, సో వీ నీడ్ టు డిస్కస్ అబౌట్ ద బ్రాడర్ మెజర్స్ టు బ్రింగ్ బ్యాక్ ద కొలోనియల్ ఆర్టిఫాక్ట్స్. ఓకే, అర్థమైందా? సో దానికి సంబంధించినటువంటి రిలవెంట్ ఎగ్జాంపుల్స్ కూడా మనం ప్రొవైడ్ చేసినట్టయితే ఆన్సర్ అనేది హోలిస్టిక్గా మనకి కనిపిస్తుంది. అర్థమవుతుందా? సో ఆన్సర్ ఎప్పుడూ కూడా షుడ్ నాట్ బీ ఇన్ ఏ వన్ సైడెడ్ వే. ఓకే, సో పాజిటివ్స్ మాట్లాడాలి, నెగిటివ్స్ మాట్లాడాలి, ఎగ్జాంపుల్స్ మెన్షన్ చేయాలి. ఓకేనా? సో కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అయితే చేయొచ్చు. అదేవిధంగా పాజిటివ్ ఆస్పెక్ట్స్లోనే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ మీరు కన్క్లూడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మీరు ఎప్పుడు కూడా స్ట్రక్చర్ చేసుకోండి. అండ్ కమింగ్ టు ద కన్క్లూజన్ మనం చూసినట్టయితే ఓకే, సో కన్క్లూజన్ షుడ్ బి ఆల్వేస్ ఏ ఇంటిగ్రేటివ్ అప్రోచ్. ఓకే, అందరినీ కలుపుకునే ధోరణిలో మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఓకే, సో నెదర్లాండ్స్ చేసింది, మీరు ఎందుకు చేయకూడదు అనేటువంటి ఒక సాఫ్ట్ ప్రెజర్ని క్రియేట్ చేయడం. ఓకే, సో ఇంటర్నేషనల్ వైడ్గా దీని మీద చర్చను తీసుకురావడం. ఓకే, అర్థమైంది అంటే ఏంటమ్మా, కర్ర ఎరగకూడదు, పాము సాగకూడదు. సో వీ షుడ్ నాట్ మనం ఏంటంటే డైరెక్ట్గా వాళ్ళని అబ్యూజ్ చేయకూడదు. వీ షుడ్ నాట్ అబ్యూజ్ దెమ్ డైరెక్ట్లీ. ఓకే, ఇండైరెక్ట్గా మనం ప్రెజర్ క్రియేట్ చేసి ఇంటర్నేషనల్ సిచ్యువేషన్ వాళ్ళు గుర్తు చేసి ఓకే, సో మిగిలిన దేశాల వాళ్ళని ఓకే మీరు చేస్తుంది తప్పు, మీరు చేసిన తప్పు. ఓకే, సో దిస్ ఈస్ ద టైమ్ ఫర్ అటోన్మెంట్. ఇప్పటికైనా మీరు పరిశుద్ధం అవ్వండి. ఓకే, బై గివింగ్ ద ఆర్టిఫాక్ట్స్ టు ఇండియా అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో వీ నీడ్ టు హ్యావ్ ఇంటిగ్రేట్ అప్రోచ్ ఇంక్లూడ్స్ ద రెస్టిట్యూషన్, ఎడ్యుకేషన్ రిఫార్మ్ అండ్ ఫార్మల్ అక్నాలజ్మెంట్స్ ఆఫ్ ద పాస్ట్ రాంగ్స్. వాళ్ళు ఏదైతే చరిత్రలో చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు దిద్దుకునేటువంటి అవకాశం వచ్చింది కాబట్టి ఓకే, సో ఖచ్చితంగా మీరు ఇవి చేయండి, ఈ సజెషన్స్ ఇవ్వండి. ఓకే, సో ఒక ఇంటిగ్రేట్ అప్రోచ్లో ఒక మంచి సజెషన్స్ అయితే ఇచ్చినట్టయితే సో దట్ ఈస్ ద వే యూ షుడ్ ఎండ్ ద ఆన్సర్. ఓకే, ఆ విధమైనటువంటి ఒక ప్రోయాక్టివ్ ఓకే ఫ్యూచర్ ప్రామిసింగ్ ఉన్నటువంటి ఇంటిగ్రేటివ్ అప్రోచ్తో మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనమ్మా? సో దిస్ ఈస్ ద వే యూ హ్యావ్ టు కన్క్లూడ్ ద క్వశ్చన్. ఓకే, సో ఇక కాంటెక్స్ట్ ఏంటంటమ్మా, ద రీసెంట్ డెసిషన్ బై ద నెదర్లాండ్స్. ఓకే, నెదర్లాండ్స్ ఏదైతే డెసిషన్ తీసుకుందో సో ఆ డెసిషన్ని మనం ఇక్కడ సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. సో నెదర్లాండ్స్ వాజ్ ద కంట్రీ. ఓకే, దిస్ వాజ్ ద యూరోపియన్ పవర్. అండర్స్టాండ్? క్లాసికలీ దీన్ని ఏమంటాం, డచ్ అంటాం. సో దిస్ డచ్ ఓకే, సో దే వాంటెడ్ టు రిటర్న్ వాట్ ఎవర్ ద లూటెడ్ ఆర్టిఫాక్ట్స్, ఏవైతే లూటెడ్ ఆర్టిఫాక్ట్స్ ఉన్నాయో సో వాటిని తిరిగి మళ్ళీ ఇండోనేషియాకి అదేవిధంగా శ్రీలంకకు కూడా ఇచ్చేద్దాం అనేటువంటి ఒక తీర్మానాన్ని అయితే చేసుకోవడం జరిగింది. వాట్ ఎవర్ దే ప్లండర్డ్ కల్చరల్లీ. ఓకే, సో వాళ్ళ కల్చరల్ ట్రెజర్స్ ఏవైతే ప్లండర్ చేశారో ఓకే డ్యూరింగ్ ద కొలోనియల్ టైం, సో ఆ టైంలో చేసినటువంటి అట్రోసిటీస్కి ఇప్పుడు మాకు సో వీ నీడ్ టు అటోన్ ఇట్. ఓకే, సో మేము చేసినటువంటి తప్పిదాలని మేము తిరిగి సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాము అనేటువంటి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని ప్రపంచ దేశాలకు వెల్లడించినటువంటి ఒక ఇంపార్టెంట్ కాంటెక్స్ట్ అయితే ఇద్దాము. ఓకే, సో ఎందుకు ఈ కాంటెక్స్ట్ మాట్లాడారంటే దిస్ ఈజ్ వెరీ వెరీ హై టైమ్ ఫర్ ద రెస్టిట్యూషన్. ఓకే, సో ఇక్కడ మనకేంటి, సో ఆల్ ద కంట్రీస్ వాంటెడ్ టు బ్రింగ్ బ్యాక్ దేర్ colonial artifacts. Okay, so numerous countries including India, so they demanded to return the cultural artifacts that was theft by the European powers. Okay, so especially మనకి ఎల్గిన్ మార్బుల్స్ తీసుకోండి. ఓకే, సో అదేవిధంగా కోహినూర్ డైమండ్స్ తీసుకోండి, పీకాక్ థ్రోన్ తీసుకోండి. ఓకే, ఇవన్నీ కూడా ఇండియా నుంచి తీసుకువెళ్ళబడ్డాయి. ఓకే, బట్ ద బ్రిటిష్ ఓకే ఎవ్రీ టైమ్ ద బ్రిటిష్ ఈజ్ డినయింగ్ అవర్ రిక్వెస్ట్. ఓకే, ద బ్రిటిష్ షోస్ ఏ స్ట్రాంగ్ రిలక్టెన్స్. ఓకే, సో ఒక స్ట్రాంగ్ రిలక్టెన్స్ అనేది బ్రిటిష్ వారు చూపిస్తున్నారు. ఓకేనా? సో ఇది కూడా మనకి ఒక అవరోధకంగా మారింది. అండర్స్టాండ్? సో ఈవెన్ దో వీ హ్యావ్ అర్జెన్సీ ఫర్ ద రెస్టిట్యూషన్, ఈవెన్ దో వీఆర్ క్రియేటింగ్ సో మచ్ ఆఫ్ ప్రెజర్, బట్ దెర్ ఇస్ ఏ స్ట్రాంగ్ రిలక్టెన్స్ ఫ్రమ్ ద బ్రిటిష్ పీపుల్ ఆల్సో. ఓకే, సో బ్రిటిష్ వాళ్ళు తిరిగి ఇచ్చేటువంటి ఒక ఇంపార్టెంట్ సిచ్యువేషన్ అయితే వాళ్ళు చూసుకోవట్లేదు. సో ఇట్ ఈస్ వెరీ వెరీ హై టైమ్ ఫర్ ఇండియా టు క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ మోరల్ ఆబ్లిగేషన్. ఓకే, సో అదేవిధంగా లీగల్ ఆబ్లిగేషన్ క్రియేట్ చేసి వాళ్ళని ప్రెజర్ చేసి ఓకే అండర్స్టాండ్. సో ఇట్ ఈస్ వెరీ వెరీ హై టైమ్. ఓకే, సో వీ నీడ్ టు ప్రిజర్వ్ అవర్ కల్చరల్ హెరిటేజ్. మన యొక్క కల్చరల్ హెరిటేజ్ని ఓకే మన యొక్క ఆర్టిఫాక్ట్స్ని మనం ప్రిజర్వ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆల్ దిస్ కొలోనియల్ పవర్ షుడ్ అక్నాలెడ్జ్ ద మిస్ అప్రోప్రియేషన్ వాట్ దే డిడ్ ఇన్ ద కొలోనియల్ ఎరా. ఓకే, వాళ్ళ కొలోనియల్ ఎరాలో చేసినటువంటి తప్పిదాలని ఇప్పుడైనా సరే పాప ప్రక్షాళన చేసుకునే విధంగా మనం తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చెయ్యాలి. బట్ సో దెర్ ఇస్ ఎ లిమిటెడ్ ఇంపాక్ట్ ఆఫ్ రెస్టిట్యూషన్. ఓకే, బట్ మనం చేసినటువంటి ప్రక్రియ మనం ఏదైతే రెస్టిట్యూషన్ చేస్తున్నామో వాటికి పెద్ద సపోర్ట్ అయితే లభించట్లేదు. ఓకే, సో ఈవెన్ దో వీఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ బ్యాక్ ద కొలోనియల్ ఆర్టిఫాక్ట్స్, బట్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీస్ ఆల్సో నాట్ ఇన్ ఏ ఫేవర్ ఆఫ్ దట్. ఓకే,
సో దీని యొక్క ఛాలెంజెస్ ఏంటి, దీని యొక్క సొల్యూషన్స్ ఏంటి, ఓకే. సో ఏ విధంగా మనం మోరల్ అటోన్మెంట్ని క్రియేట్ చేయాలి, ఏ విధంగా మనం బ్రిటిష్ వారిని సో ఈ యొక్క సిచ్యువేషన్లో మీరు ఏ విధంగా మీరు చేయాల్సి ఉంటుంది అనేటువంటి సూచనలు ఏవైతే ఇవ్వాల్సి ఉంటుందో అవన్నీ కూడా మనం ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో లెట్ us see the answer. సో ఇంట్రొడక్షన్ ఏ విధంగా ఇవ్వాలమ్మా. సో ఆబ్వియస్లీ ద రెస్టిట్యూషన్ ఆఫ్ colonial artifacts to the countries of origin became the focal point for the global discourse of decolonization and హిస్టారికల్ జస్టిస్. ఓకే, సో ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశం ఏదైతే సో కొలోనియల్ కంట్రీస్ ఉన్నాయో, ఏవైతే కామన్వెల్త్ కంట్రీస్ ఉన్నాయో, సో కామన్వెల్త్ ఈజ్ ద గ్రూప్, ఓకే. సో వన్స్ దే వర్ ద కాలనీస్ ఆఫ్ ద బ్రిటిష్. ఓకే, బ్రిటిష్ కాలనీస్ ఏవైతే ఉన్నాయో సో వాళ్ళందరినీ కూడా కామన్వెల్త్ కంట్రీస్ కింద మనం పరిగణిస్తాము. సో ఇండియా ఈజ్ ఆల్సో ఏ కామన్వెల్త్ కంట్రీ. అదేవిధంగా సో నాట్ ఓన్లీ ద బ్రిటన్, సో నెదర్లాండ్స్ ఎస్పెషల్లీ డచ్ కానీ పోర్చుగీస్ కానీ, ఓకే. సో అదేవిధంగా ఫ్రెంచ్ కాలనీస్ కూడా మనకున్నాయి. సో ఆల్ ద కొలోనియల్ ఆర్టిఫాక్ట్స్, ఓకే, ఎవరైతే ఈ కొలోనియల్ పవర్స్ ఉన్నారో వాళ్ళు తీసుకెళ్ళినటువంటి కొలోనియల్ ఆర్టిఫాక్ట్స్ అనేది ఇప్పటికైనా మనకి తిరిగి ఇవ్వాలి అనేటువంటి ఒక ఇంపార్టెంట్ తీర్మానాన్ని ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నాము. సో ఇట్ బికేమ్ ఏ ఫోకల్ పాయింట్ అంటే గ్లోబల్ డిస్కోర్స్, ఓకే. సో ఇట్ బికేమ్ ఏ ఫోకల్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఫోకల్ పాయింట్ ఏంటి, వెరీ వెరీ ఫండమెంటల్ పాయింట్, ఓకే. అండ్ దిస్ ఫండమెంటల్ పాయింట్ దే ఆర్ టాకింగ్ అబౌట్ ద బ్రింగ్ బ్యాక్ ఆఫ్ దిస్ కొలోనియల్ ఆర్టిఫాక్ట్స్. ఓకే, హిస్టారికల్గా జరిగినటువంటి ఇంజస్టిస్ని, ఓకే, హిస్టారికల్గా జరిగినటువంటి కాలనైజేషన్ని మనం వ్యతిరేకిస్తూ సో ఇట్ ఈస్ హై టైమ్ ఫర్ ద డీకాలనైజేషన్ అండ్ ఆల్సో ప్రొవైడ్ ద హిస్టారికల్ జస్టిస్, ఓకే. అండ్ నెదర్లాండ్స్ స్టార్టెడ్ ద అటోన్మెంట్. ఓకే, సో నెదర్లాండ్ ఏందమ్మా, సో మేము తప్పు చేసాము, ఓకే, సో వీ నీడ్ టు రివర్ట్ ఇట్ బ్యాక్. ఓకే, ఇప్పటికన్నా మా డెసిషన్స్ని మేము మార్చుకొని శ్రీలంక దగ్గర తీసుకున్నటువంటి ఆర్టిఫాక్ట్స్ కానీ, ఇండోనేషియా దగ్గర నుంచి రూట్ చేసినటువంటి ఆర్టిఫాక్ట్స్ కానీ మేము తిరిగి ఇచ్చేస్తాము అనేటువంటి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే ప్రపంచ దేశాలకి వెల్లడించింది, ఓకే. అండ్ ఇదే విధంగా ఇండియా కూడా, ఇండియా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కొలోనియల్ కంట్రీ కాబట్టి సో ఇండియా ఆల్సో యాక్టివ్లీ అసర్టింగ్ ఇట్స్ రైట్ఫుల్ క్లెయిమ్ ఓవర్ న్యూమరస్ ఆర్టిఫాక్ట్స్. ఓకే, సో ఇండియా నుంచి తీసుకెళ్ళినటువంటి ఇంపార్టెంట్ ఆర్టిఫాక్ట్స్ అయినటువంటి కోహినూర్ డైమండ్ కానివ్వండి, పీకాక్ థ్రోన్ కానివ్వండి, శివాజీ పాగ్నాక్ కానివ్వండి, ఇవన్నీ కూడా సో దే వాంటెడ్ టు టేక్ ఇట్ బ్యాక్. ఓకే, సో దే వాంటెడ్ టు గ్లోరిఫై దేర్ కల్చరల్ హెరిటేజ్, అంతే కదమ్మా. సో ఆబ్వియస్లీ వీ హ్యావ్ ఎ రైట్ఫుల్ క్లైమ్ అండ్ వీఆర్ ఆస్కింగ్, ఎస్పెషలీ వీఆర్ అడ్రసింగ్ ద గ్లోబల్ కంట్రీస్ టు గివ్ అవర్ కొలోనియల్ ఆర్టిఫాక్ట్స్ ఫ్రమ్ ద ఎస్పెషలీ ద బ్రిటిష్. ఓకే, సో కొలోనియల్ ఎరా నుంచి బ్రిటిష్ తీసుకున్నటువంటి ఆర్టిఫాక్ట్స్ అన్నీ కూడా రెస్టోర్ చేయాలి. సో ఇట్ ఈస్ ద హై టైమ్ ఫర్ ద రెస్టిట్యూషన్ ఆఫ్ కొలోనియల్ ఆర్టిఫాక్ట్స్ టు ద ఇండియా అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం మెన్షన్ చేయొచ్చు, ఓకే. సో కాంటెక్స్ట్ అయితే అర్థమైంది కదమ్మా. నెదర్లాండ్స్ ఉన్నటువంటి కాంటెక్స్ట్ని మీరు మెన్షన్ చేస్తే దట్ విల్ బి ద గ్రేట్ ఇంట్రడక్షన్, ఓకే. సో నా కమింగ్ టు ద బాడీలోకి వచ్చినట్టయితే సో ద క్వశ్చన్ ఈజ్ ఆస్కింగ్ అబౌట్ ద మోరల్ ఇంప్లికేషన్స్, ఓకే, అలాగే లీగల్ ఇంప్లికేషన్ గురించి మనకు అడగడం జరిగింది. సో వీ నీడ్ టు టాక్ అబౌట్ ద హిస్టారికల్ ఇంజస్టిస్. ఓకే, సో వీ నీడ్ టు అడ్రస్ అవర్ హిస్టారికల్ ఇంజస్టిస్. ఏవైతే మనకి ఎవరైతే మన యొక్క ఆర్టిఫాక్ట్స్ని లూట్ చేయడం కానీ, మన యొక్క ఇంపార్టెంట్ కల్చరల్ ఎలిమెంట్స్ మనం తీసుకువెళ్ళిపోవడం కానీ జరిగింది. సో ఎప్పటికన్నా మీరు ఈ యొక్క తప్పులను ఒప్పుకోవాలి. యూ హ్యావ్ టు అక్నాలెడ్జ్ యువర్ కొలోనియల్ మిస్టేక్స్. ఓకే, సో మీరు ఏదైతే కొలోనియల్ రాంగ్ డూయింగ్స్ చేశారో, ఓకే, సో యూ హ్యావ్ టు అట్లీస్ట్ అడ్మిట్ ఇట్. ఓకే, ఇప్పటికన్నా మీరు ఒప్పుకొని తీరండి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం అక్నాలెడ్జ్ చేయాలి. సో వాట్ ఎవర్ ద హిస్టారికల్ ఇంజస్టిస్ దట్ వాస్ హ్యాపన్ టు ఇండియా షుడ్ బి అడ్రస్డ్. ఓకే, దట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్. అదేవిధంగా సింబలైజింగ్ ద విల్లింగ్నెస్ ఆఫ్ కొలోనియల్ పవర్స్ టు అడ్రస్ ద పాస్ట్ ఎక్స్ప్లాయిటేషన్. ఓకే, సో ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ వచ్చిందో, ఓకే, సో ఇట్ ఈస్ హై టైమ్ ఫర్ అస్ టు అడ్రస్, మీరు చేసినటువంటి తప్పులను అయితే మీరు బయట పెట్టండి అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం చెప్పాలి. ఓకే, సో వీ హ్యావ్ టు మేక్ దెమ్ అండర్స్టాండ్. ఓకే, అండ్ నోటబుల్ ఎగ్జాంపుల్స్ ఇంక్లూడింగ్ బ్రిటన్ రిటర్న్ ఆఫ్ బెనిన్ బ్రాంజెస్ టు నైజీరియా. ఓకే, సో బెనిన్ రీసెంట్గా బ్రిటన్ ఏం చేసిందమ్మా, సో బెనిన్ బ్రాంజెస్ అనేటువంటిది నైజీరియా ఒక ఇంపార్టెంట్ ఆర్టిఫాక్ట్, దాన్ని వాళ్ళు రిటర్న్ చేశారు. ఓకే, సో దిస్ ఈజ్ ద ఎస్పెషలీ సెట్టింగ్ ఏ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రెసిడెంట్ టు ద ఇండియా. ఓకే, సో వీటి వల్ల ఏమైందమ్మా, సో రీసెంట్గా బ్రిటన్ వారు ఏం చేస్తారు, తన దగ్గర ఉన్నటువంటి సో బెనిన్ బ్రాంజెస్ అనేవి నైజీరియా కంట్రీకి తిరిగి ఇవ్వడం అనేది జరిగింది. సో అట్లీస్ట్ దే రీసెంట్లీ అక్నాలెడ్జ్ ద హిస్టారికల్ ఇంజస్టిస్. అర్థమైందా? సో వాళ్ళు ఎప్పటికైనా వాళ్ళు, ఓకే, ఈవెన్ నెదర్లాండ్స్ అగ్రీడ్ ఇట్, ఓకే, ఈవెన్ బ్రిటన్ ఆల్సో అగ్రీడ్ ఇన్ సమ్ కాంటెక్స్ట్, ఎస్పెషల్లీ ఇండియా వరకు ఒప్పుకోలేదు కానీ బట్ దే అగ్రీడ్ టు రిటర్న్ ద నైజీరియన్ బ్రాంజెస్. ఓకే, దట్ ఈస్ వెరీ వెరీ వెల్కమింగ్ స్టెప్. ఓకే, అదేవిధంగా సిమిలర్లీ రిటర్నింగ్ ఆర్టిఫాక్ట్స్ లైక్ కోహినూర్ డైమండ్ ఆర్ ద ఎల్జిన్ మార్బుల్స్ టు ద ఇండియా వుడ్ కాన్స్టిట్యూట్ ఏ మోరల్ ఆబ్లిగేషన్ రికగ్నైజింగ్ ద కొలోనియల్ లాస్. ఖచ్చితంగా ఈ పని చేసినట్టయితే సో దే విల్ అడ్మిట్ ద
ఆబ్లిగేషన్స్ ఆల్సో. ఖచ్చితంగా హిస్టారికల్ ఇంజస్టిస్ జరిగింది. ఓకే, సో ఇట్ ఈస్ హై టైమ్ ఫర్ అస్ టు రిటర్న్ ద ఇంపార్టెంట్ ఆర్టిఫాక్ట్స్ లైక్ కోహినూర్ డైమండ్ కానీ ఎల్గిన్ మార్బుల్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి తిరిగి ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాము అనేటువంటి విషయాన్ని వాళ్ళు ఒప్పుకుంటే, సో దట్ విల్ బి ఏ మోరల్ విక్టరీ టు ద ఇండియా. అర్థమైందా? సో ఆఫ్టర్ కంప్లీటింగ్ ద మోరల్ ఆబ్లిగేషన్ మనం కంప్లీట్ చేసిన తర్వాత, సో వీ నీడ్ టు టాక్ అబౌట్ ద లీగల్ ఇంప్లికేషన్స్ ఆల్సో. ఓకే, సో ఆబ్వియస్లీ సో దిస్ కైండ్ ఆఫ్ సోషల్ ఇంజస్టిస్, సారీ దిస్ కైండ్ ఆఫ్ హిస్టారికల్ ఇంజస్టిస్ వేర్ హ్యాపెండ్ కదమ్మా. సో ఖచ్చితంగా సో హ్యావ్ టు లీగలైజ్ ద రెస్టిట్యూషన్ పవర్స్. ఓకే, సో ఎవరైతే మన దగ్గర వస్తువులు తీసుకువెళ్ళారో, ఆర్టిఫాక్ట్స్ తీసుకువెళ్ళారో, సో వాళ్ళు తిరిగి ఇచ్చేటువంటి విధంగా ఒక లా మేకింగ్ అనేది జరగాలి. ఒక లీగల్ ప్రెసిడెంట్ అనేది ఉండాల్సినటువంటి అవసరం అయితే ఏర్పడింది. సో లీగలైజింగ్ ద రెస్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఎ ఫ్రేమ్వర్క్ ఆఫ్ అడ్రస్సింగ్ ద ఫ్యూచర్ రెస్టిట్యూషన్ క్లైమ్స్, ఆఫరింగ్ గైడెన్స్ ఆన్ ద క్వశ్చన్స్ అండ్ రిగార్డింగ్ ద ప్రొవెనెన్స్ అండ్ లీగల్ ఓనర్షిప్ ఆఫ్ ద ఆర్టిఫాక్ట్స్. ఓకే, ఎవరైతే ఒరిజినల్ ఓనర్స్ ఉంటారో, ఎవరైతే దట్ ఆర్టిఫాక్ట్స్ బిలాంగ్ టు దట్ పర్టికులర్ కంట్రీ, సో దే హ్యావ్ టు ఎస్టాబ్లిష్ ఏ లీగల్ ప్రెసిడెంట్. అన్ని దేశాలు కూడా ఏమవ్వాలి, ఒక లీగల్ ప్రెసిడెంట్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. దేర్ షుడ్ బి ఏ ఫ్రేమ్వర్క్. ఓకే, అండ్ ఇన్ దట్ ఫ్రేమ్వర్క్ ఆల్ ద కంట్రీస్ షుడ్ అగ్రీ టు రిటర్న్ ద కొలోనియల్ ఆర్టిఫాక్ట్స్ టు ద కన్సర్న్ కంట్రీస్. ఎవరైతే కన్సర్న్ కంట్రీస్ ఉంటారో వాళ్ళకి వాళ్ళ వస్తువులు ఇచ్చే విధంగా ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ని, ఒక ప్రొసీజర్ని అయితే ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో వీ దిస్ హై టైమ్ ఫర్ టు ఎస్టాబ్లిష్ ద లీగల్ ప్రెసిడెంట్ అనమాట. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ద రెస్టిట్యూషన్ ఆఫ్ నాజీ లూటెడ్ ఆర్ట్స్ సెట్ ఏ లీగల్ ప్రెసిడెంట్ దట్ కుడ్ స్ట్రెంగ్తన్ ద క్లైమ్స్ కంట్రీస్ లైక్ ఇండియా. సో ఏదైతే నాజీ లూటెడ్ ఆర్ట్స్ని తిరిగి ఇవ్వడం జరిగిందో, ఓకే, సో ఈ యొక్క ప్రెసిడెంట్ ఏదైతే ఉందో, సో దిస్ ఈజ్ సెట్టింగ్ ఎగ్జాంపుల్ దట్ ఇట్ విల్ ఏబుల్ టు ఇంక్రీజ్ ద క్లైమ్స్ ఆఫ్ అదర్ కంట్రీస్. ఒక వేరే దేశాల ఇండియా క్లైమ్స్ కానివ్వండి, పాకిస్తాన్ క్లైమ్స్ కానివ్వండి, శ్రీలంక క్లైమ్స్ కానివ్వండి. ఓకే, ఒక లీగల్ ప్రెసిడెంట్ ద్వారా ఒకటి ఏదైనా జరిగిందనుకోండి, ఆటోమేటిక్గా ఆల్ ద కంట్రీస్ వర్ ట్రైంగ్ టు వర్క్ ఆన్ ద సేమ్ లైన్స్. అదే విధమైనటువంటి లైన్స్లో కూడా అవి వర్క్ చేసేటువంటి అవకాశం ఉంది. ద రెస్టిట్యూషన్ ఆఫ్ నాజీ లూటెడ్ ఆర్ట్ ఈస్ ద సెట్టింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద లీగల్ ప్రెసిడెంట్. ఓకే, సో ఆఫ్టర్ టాకింగ్ అబౌట్ ద లీగల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ద రెస్టిట్యూషన్, సో వీ నీడ్ టు టాక్ అబౌట్ ద అటోన్మెంట్. ఓకే, సో ఏ విధంగా ప్రక్షాళన చేసుకోవాలి. దిస్ ఈజ్ హై టైమ్ ఫర్ టు ఆల్ ద కొలోనియల్ అట్రాసిటీ. ఏవైతే కొలోనియల్ అట్రాసిటీ చేశారో, ఓకే, వాళ్ళు చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రక్షాళన చేసుకునే విధంగా మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ వన్ వీ నీడ్ టు టాక్ అబౌట్ ద లిమిటేషన్స్ ఆఫ్ ద రెస్టిట్యూషన్. ఓకే, సో అన్నింటినీ మనం తిరిగి తీసుకోగలం అంటే ఆబ్వియస్లీ మనం తీసుకోలేము కదమ్మా. సో దేర్ విల్ బి సమ్ కైండ్ ఆఫ్ లిమిటేషన్స్. ఓకే, so we see while significant amount of restitution is happening, but restitution alone cannot fully heal the deep wounds of colonialism. ఓకే, సో ఈవెన్ దో మన వస్తువులు తిరిగి చేసినప్పటికీ సో వాళ్ళు చేసినటువంటి పాపాలన్నీ పోతాయంటే ఖచ్చితంగా పోవు, అంతే కదమ్మా. సో దే నాట్ ఓన్లీ టేక్ ద ఫిజికల్ థింగ్స్ బట్ మెంటల్ గాను, ఓకే, సో సోషల్ గాను, కల్చరల్ గాను, ఎడ్యుకేషన్ పరంగా గాను మనం చాలా వెనకబడిపోయాం. ఓకే, సో దే కాంట్ క్లీన్ ద డీపెస్ట్ wounds that was happened to the colonial countries with this kind of గివింగ్ బ్యాక్ టు ద కొలోనియల్ ఆర్టిఫాక్ట్స్. ఓకే, ఈ యొక్క కొలోనియల్ ఆర్టిఫాక్ట్స్ ఇవ్వడం వల్ల సో వాళ్ళు మనకు చేసినటువంటి ఇంజస్టిస్ అనేది ఖచ్చితంగా పోదు. ఓకే, ద రిటర్న్ ఆఫ్ కల్చరల్ ఆర్టిఫాక్ట్స్ ఈజ్ ఏ సింబాలిక్ బట్ నాట్ ద ఎమోషనల్ ఆర్ కల్చరల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద నేషన్స్. ఓకే, సో ఎమోషనల్గా లేదా వేరే విధమైన డెవలప్మెంటల్గా మనకి ఇంజస్టిస్ అయితే అయింది కానీ, ఓకే, సో కల్చరల్ ఆర్టిఫాక్ట్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందమ్మా, ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ సింబాలిక్ కైండ్ ఆఫ్ టేకింగ్ ఆఫ్ రెస్టిట్యూషన్. ఓకే, ఇట్స్ లైక్ ఏ సింబాలిక్ అటోన్మెంట్ అంటాం. ఓకేనా, సో కొంతమేరకు అంటే ప్రపంచ దేశాలకు మేము ఏదో చేసేస్తున్నాము, మేము ఇప్పుడు ఒప్పేసుకున్నాము అనేటువంటి ఒక విషయాన్ని అయితే అందరికీ వ్యక్తపరుస్తారు కానీ, బట్ మనకి జరిగినటువంటి డ్యామేజ్ అనేది వాళ్ళు ఇంకా రిపర్కషన్స్ అయితే చేయలేదు. ఓకే, సో దిస్ విల్ షార్ట్ ఆఫ్ ద క్వాంటిఫైయింగ్ ద హ్యూమన్ సఫరింగ్. మనం అనుభవించినటువంటి బాధలు కానీ, మనం ఫేస్ చేసినటువంటి సో హ్యూమన్ సఫరింగ్ కానీ వాళ్ళు తీసుకెళ్లేటువంటి అవకాశం అయితే లేదు. దట్ ఈస్ యాక్చువల్లీ ఏ లిమిటేషన్స్ ఆఫ్ ద రెస్టిట్యూషన్. ఓకే, దే కెన్ ఓన్లీ డూ ఇన్ ఏ సింబాలిక్ వే బట్ దే కెనాట్ రిమూవ్ ద హ్యూమన్ సఫరింగ్. ఓకే, దట్ వాస్ హ్యాపెండ్ ప్రీవియస్ ఇన్ ద సెంచరీస్ బ్యాక్. సో ఆ విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సెకండ్, ఫర్ ఇన్స్టెన్స్ రిటర్నింగ్ ద కోహినూర్ సింబలైజ్ ద బ్రిటన్స్ అక్నాలజ్మెంట్ ఆఫ్ కొలోనియల్ ఏరియా ఎక్స్ప్లాయిటేషన్. ఓకే, సో ఖచ్చితంగా ఒప్పుకున్నారనుకోండి, సో కోహినూర్ మా దగ్గరే ఉంది, మేము తిరిగి ఇచ్చేస్తాం అన్నటువంటి విషయాన్ని వీళ్ళు ఒప్పుకున్నారనుకోండి, సో దట్ ఈస్ నథింగ్ బట్ అక్నాలజ్మెంట్ ఆఫ్ దేర్ కొలోనియల్ ఎక్స్ప్లాయిటేషన్. ఓకే, మేము తీసుకున్నాము, మేము ఎక్స్ప్లాయిట్ చేసామనేటువంటి విషయాన్ని ప్రపంచ దేశాలకు డైరెక్ట్గా చెప్పేటువంటి అవకాశం అనమాట. సో అట్లాంటి విధంగా మనం చూడొచ్చు. సో ఇట్ డస్ నాట్ రెక్టిఫై ద సోషియో ఎకనామిక్ డ్యామేజ్ కాస్డ్ బై ద కొలోనియల్. ఓకే, సో వాళ్ళు వస్తువులు ఇచ్చేసినట్టయితే ప్రజలు
పెట్టినటువంటి బాధలు కానీ, ఓకే, మనం పడ్డటువంటి సోషియో ఎకనామిక్ డ్యామేజ్ కానీ, మన దగ్గర జరిగినటువంటి ప్లండర్ కానీ మనం, సో వీటిలన్నింటినీ వాళ్ళు తిరిగి తేలారు కదమ్మా. సో దే కెనాట్ బ్రింగ్ బ్యాక్. ఓకే, సో దట్ వాస్ ద సెకండ్ ఇంపార్టెంట్ లిమిటేషన్ ఆఫ్ ద రెస్టిట్యూషన్. సో థర్డ్లీ, the broader measures for the atonement. Okay, so what should be the broader measures for the atonement? Okay, so ఎటువంటి మెజర్స్ అయితే మనం ఖచ్చితంగా తీసుకోవాలి. సో ఫస్ట్ వన్ ఈస్ ద ఇన్ ఎడిషన్ టు ద రెస్టిట్యూషన్. ఓకే, రెస్టిట్యూషన్ ఒకటే సరిపోదు. సో వీ హ్యావ్ టు బ్రింగ్ ద కాంప్రహెన్సివ్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ ఇన్కార్పొరేటింగ్ ద కొలోనియల్ కంట్రీస్. ఏవైతే కొలోనియల్ కంట్రీస్ ఉన్నాయో, ఏవైతే అండర్ డెవలప్డ్గా మిగిలిపోయిన ఆఫ్రికన్ కంట్రీస్ కానివ్వండి, ఓకే, ఏషియన్ కంట్రీస్ కానీ, సో ఇప్పటికీ కూడా ఈ కొలోనియల్ ఎక్స్ప్లాయిటేషన్ వల్ల తేరుకున్నటువంటి కంట్రీస్ ఉన్నాయి. అట్లాంటి కంట్రీస్లో కాంప్రహెన్సివ్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ అనేవి తీసుకురావాల్సి ఉంటుంది. ఓకే, సో వాట్ ఎవర్ ద హిస్టారికల్ మిస్టేక్స్ యూ డిడ్, సో ఇట్ ఈస్ హై టైమ్ టు రెక్టిఫై దెమ్. ఓకే, సో ఇప్పుడైనా సరే వాటిని రెక్టిఫై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయాలి. సో ఫార్మల్ అపాలజీస్ ఆఫ్ ద పాస్ట్ రాంగ్స్ విల్ ప్లే ఏ క్రూషియల్ రోల్ ఇన్ ద అటోర్న్మెంట్. ఓకే, సో జపాన్ వారికి యుఎస్ఏ ఏ విధంగా నష్టపరిచిందో, అదేవిధంగా ఇంగ్లాండ్ ఏ విధంగా నష్టపోయిందో, ఓకే, సో సారీ, ఇండియా ఏ విధంగా నష్టపోయిందో, అదేవిధంగా కొలోనియల్ కంట్రీస్ ఏ విధంగా నష్టపోయినాయో, సో ఇవన్నీ కంట్రీస్ ఏవైతే కొలోనియల్ కంట్రీస్ ఎక్స్ప్లోర్ చేసినటువంటి కంట్రీస్ ఉన్నాయో, ఇవన్నీ కూడా ఫార్మల్గా ఇంటర్నేషనల్ ఫోరమ్స్లో, ఓకే, ఈ యొక్క ప్రతి కొలోనియల్ కంట్రీకి ఫార్మల్గా అపాలజీస్ చెప్పినట్టయితే, సో దిస్ విల్ బ్రింగ్ ఏ లాట్ ఆఫ్ రిఫార్మెంట్. ఓకే, రిఫార్మ్స్ని తీసుకొస్తుంది. అదేవిధంగా వాళ్ళు చేసినటువంటి పాపాలను కూడా ప్రపంచ దేశాలకి అక్నాలెడ్జ్ అయితే చేస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ద comprehensive educational reforms is important for the historical narratives. Okay, so example like Britain repatriation of Benin bronzes to the Nigeria and Canada's formal apology to the Komagato Maro incident is the classical examples for the broad measures of atonement. Okay, so recently USA వాళ్ళు ఇంకా సారీ చెప్పలేదు జపాన్కి, బట్ వాట్ ఎవర్ ద హిస్టారికల్ మిస్టేక్స్ జరిగినటువంటి ప్రాంతాలు, ఓకే, సో ఇండియాలో ఇన్సిడెంట్ కానివ్వండి, లేదా కెనడా కొమగాటో మార్ ఇన్సిడెంట్కి రీసెంట్గా మన కొమగాటో మార్ ఇన్సిడెంట్ తెలుసు కదా హిస్టారికల్గా, సో దానికి కెనడా రీసెంట్గా ఫార్మల్గా అపాలజీ చెప్పింది. అదేవిధంగా బ్రిటన్ రీపాట్రేషన్, బెనిన్ బ్రాంచెస్ వాళ్ళ దగ్గర తీసుకున్నాము, ఇప్పుడు ఇచ్చేస్తున్నాము అనేటువంటిది ఒక అక్నాలజ్మెంట్. అంటే మేము చేసినటువంటి తప్పు పని, దాన్ని మనం తిరిగి మేము ప్రక్షాళన చేసుకుంటున్నాం అనేటువంటి ఉద్దేశంతో ఈ ఎగ్జాంపుల్స్ మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఓకే, సో గివ్ సమ్ 4 or 5 ఎగ్జాంపుల్స్ ఇన్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఓకే, సో అదేవిధంగా కోహినూర్ ఇచ్చేటువంటి ప్రయత్నం కానివ్వండి, లేదా పికాక్తో ఇచ్చేటువంటి ప్రయత్నం కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా మనం ఇక్కడ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ మెజర్స్ టు బి రిక్వైర్డ్ ఫర్ ద అటోన్మెంట్ ఆఫ్ కొలోనియల్ కంట్రీస్. అర్థమైందమ్మా? సో కమింగ్ టు ద కన్క్లూషన్లోకి మనం వచ్చినట్టయితే, సో దిస్ ఎస్పెషల్లీ ద రెస్టిట్యూషన్ ఆఫ్ కొలోనియల్ ఆర్టిఫాక్ట్స్ ఏవైతే ఉన్నాయో, సో దీస్ ప్లేస్ ఎ వెరీ వెరీ పివటల్ రోల్ బై క్రియేటింగ్ ఏ బ్రాడర్ అటోన్మెంట్ ప్రాసెస్ ఆఫ్ ఆల్ ద కొలోనియల్ కంట్రీస్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. ఓకే, ఇప్పుడు చేసినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, సో ఫ్యూచర్లో కూడా ఇవి ఇంకా పెద్ద మొత్తంలో ఒకళ్ళ తర్వాత ఒక చైన్ రియాక్షన్గా మారి ప్రతి ఒక్క దేశం కళ్ళు తెరిచి మేము చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ముందు ఒప్పుకొని, సో వాట్ ఎవర్ ద థింగ్స్, వాట్ ఎవర్ ద దే హ్యావ్ టు అక్నాలెడ్జ్ దేర్ రాంగ్ డూయింగ్స్. ఓకే, అండ్ దే హ్యావ్ టు కాంట్రిబ్యూట్ ద క్లోజర్ అండ్ దే హ్యావ్ టు బ్రింగ్ బ్యాక్ ద జస్టిస్. ఓకే, సో వాటిని ఏవైతే చరిత్రాత్మక తప్పిదాలు చేశారో వాటిని ఇప్పటికైనా సరే ప్రక్షాళన చేసుకొని వాటిని క్లోజ్ చేసుకొని, ఓకే, సో ఏవైతే కంట్రీస్ మేము ఇంజస్టిస్ చేసామో వాళ్ళకి ఫైనాన్షియల్ ఎయిడ్ కానివ్వండి, లేదా టెక్నాలజీకి ట్రాన్స్ఫర్ కానివ్వండి, సో వాళ్ళకి జస్టిస్ జరిగే విధంగా కొన్ని ఇంపార్టెంట్ మెజర్స్ అయితే మీరు తీసుకోవాల్సినటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఓకే, హౌఎవర్ జెన్యూన్ అటోన్మెంట్ రిక్వైర్స్ ఎ కంబైన్డ్ అప్రోచ్ ఇన్వాల్వింగ్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్, ఫార్మల్ అపాలజీస్ అండ్ సిన్సియర్ కమిట్మెంట్ ఫర్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ లెర్నింగ్ ఫ్రమ్ ద పాస్ట్. ఓకే, ఖచ్చితంగా మేము గతంలో చేసినటువంటి తప్పుల్ని నేర్చుకుంటాము, ఫార్మల్గా అపాలజీస్ చెప్పడము, అదేవిధంగా సో ఇట్లాంటి కొలోనియల్ ప్రాక్టీసెస్ని కూడా ఇక ముందు జరగకుండా చూసుకునేటువంటి విధమైనటువంటి ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ని తీసుకురావడం, ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. దిస్ ఇస్ ఏ హోలిస్టిక్ స్ట్రాటజీ. ఓకే, సో ఒక మెజర్తో మొత్తం ప్రక్షాళన కాదమ్మా. సో వీ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ ఎ హోల్ వే. ఒక హోలిస్టిక్ స్ట్రాటజీ, ఒక కంప్లీట్ స్ట్రాటజీ అనేది మనం మెయింటైన్ చేయగలగాలి. ఓకే, సో దిస్ కైండ్ ఆఫ్ హోలిస్టిక్ స్ట్రాటజీస్ ఆర్ వెరీ వెరీ రిక్వైర్డ్ ఫర్ ద సొసైటీస్. ఓకే, టు ఎస్పెషలీ కమ్ అవుట్ ఆఫ్ ద కాంప్లెక్స్ లెగసీస్ ఆఫ్ కొలోనియలిజం. ఓకే, సో వాళ్ళ యొక్క కొలోనియల్ పాలసీస్ నుంచి బయటికి రావాలనుకున్నప్పుడు, ఓకే, సో ఖచ్చితంగా ఇట్లాంటి ఇంపార్టెంట్ అక్నాలజ్మెంట్స్ అనేవి జరగాల్సి ఉంటుంది. ప్రపంచంలో అన్ని దేశాలు కూడా, ఓకే, ఎవరైతే కొలోనియల్ కంట్రీస్గా ఉన్నాయో, ఎవరైతే వాళ్ళ యొక్క మాస్టర్స్గా మీరు నడిచారో, సో అన్ని దేశాలు కూడా ఈ యొక్క కొలోనియల్ కంట్రీస్కి హెల్ప్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఎంతగానో ఉంది. బికాస్ సో వీళ్ళు చేసినటువంటి పనుల వల్లే కదా వాళ్ళు ఇప్పుడు దాకా బాధపడుతున్నారు. సో దే ఆర్ ఎస్పెషల్లీ ఫైనాన్షియలీ ఇన్ ట్రబుల్. ఓకే, సో ఏ విధంగా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లేకపోవడం కారణం ఎవరు? ఆబ్వియస్లీ ద సో కాల్డ్ డెవలప్డ్ కంట్రీస్. సో ఇట్ ఈస్ వెరీ వెరీ హై టైమ్ ఫర్ ఆల్ ద కంట్రీస్, ఎస్పెషల్లీ ద కొలోనియల్
కంట్రీస్ ఏవైతే ఉన్నాయో సో దే హ్యావ్ టు బ్రింగ్ బ్యాక్ దేర్ మోర్ ఈక్విటబుల్ గ్లోబల్ కమ్యూనిటీ షేరింగ్ అనేది జరగాల్సి ఉంటుంది. ఓకే, సో ఆబ్వియస్లీ ద హోలిస్టిక్ స్ట్రాటజీ విల్ ఎనేబుల్ ద సొసైటీస్ టు నావిగేట్ ద కాంప్లెక్స్ లెగసీస్ ఆఫ్ కొలోనిజం అండ్ ఇట్ విల్ ఏబుల్ టు ఇంప్రూవ్ ద ఈక్విటబుల్ గ్లోబల్ కమ్యూనిటీ ఇన్ ద డెవలప్మెంట్ ప్రాసెస్. ఓకే, డెవలప్మెంట్ ప్రాసెస్లో ప్రతి ఒక్కరికి కూడా ఒక ఈక్విటబుల్ షేరింగ్ అనేది ఉండాలి. ఓకే, సో ఎవరైతే వెనకబడిపోయిన దేశాలు ఉంటాయో వాటికి సహాయం చేసేటువంటి అవకాశాన్ని ఈ దేశాలు తీసుకోవాలి. సో ఆ విధంగానన్నా వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని మ్యాక్సిమం టు మ్యాక్సిమం వాళ్ళు ప్రక్షాళన చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయగలుగుతారు. ఓకే, సో దిస్ ఈజ్ ద వే యూ హ్యావ్ టు కన్క్లూడ్ ద ఆన్సర్. ఖచ్చితంగా రెస్టిట్యూషన్ అనేది జరగాలి. రెస్టిట్యూషన్ అనేది ఓన్లీ కేవలం కొలిన ఆర్టిఫాక్ట్స్ తిరిగి ఇవ్వడమే కాకుండా ఓకే ఒక హోలిస్టిక్గా ఉండాలి. ఓకే, సో ఇట్ షుడ్ బ్రింగ్ ఆల్ ద ఇంపార్టెంట్ ఫార్మల్ అపాలజీస్ తీసుకురావాలి. ఓకే, అటోన్మెంట్ జరగాలంటే ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ చేయాలి. సో సిన్సియర్గా కమిట్ అయ్యి ఓకే సో వాటి యొక్క లర్నింగ్ ప్రాసెస్ ఏదైతే మేము చేసినటువంటి పాత మిస్టేక్స్ నుంచి కొత్తగా నేర్చుకొని ఇక ముందు ఇలాంటివి చెయ్యబోము. ఓకే, సో మీ దేశానికి మేము హెల్ప్ చేస్తామనేటువంటి ధోరణిలో మీరు ముందుకు వెళ్ళినట్టయితే ఖచ్చితంగా సో ఈ యొక్క ప్రాబ్లం నుంచి మనం బయటపడవచ్చు. ఓకేనమ్మా, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద క్వశ్చన్ ఆఫ్ ద డే. ఓకే, so there is a small announcement regarding the UPSC Zero to Zenith. Okay, so this UPSC Zero to Zenith is the flagship program of the Sairam Sampatirao Education. Okay, so Sairam Sampatirao Education వారి యొక్క ఇంపార్టెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అమ్మ. ఎవరైతే యూపీఎస్సీకి ప్రిపేర్ అయినటువంటి స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకు ఒక మంచి అవకాశంగా భావించండి. ఓకే, దిస్ ఈజ్ వెరీ వెరీ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ద ఆస్పిరెంట్స్ ఆఫ్ యూపీఎస్సీ. ఎందుకు గోల్డెన్ ఆపర్చునిటీ అంటే సో ఒకసారి కోర్స్ బెనిఫిట్స్ మీరు చూసినట్టయితే మీరే అంటారు ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అని. ఓకే, సో ఒకసారి చూడండి. సో వీఆర్ ప్రొవైడింగ్ ద కాంప్రహెన్సివ్ క్లాసెస్ దట్ ఈస్ ఆల్మోస్ట్ ఆల్ అప్రాక్సిమేట్లీ 1200 సెషన్స్. ఓకే, సో 1200 అవర్స్ ఆఫ్ క్లాసెస్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వీఆర్ ప్రొవైడింగ్ బోత్ లైవ్ యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్ సెషన్స్. ఓకే, ప్రతి క్లాస్ మీకు లైవ్ అండ్ రికార్డెడ్ ఫార్మాట్లో మీకు ఉంటుంది. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ ద జీరో టు జెనిత్. సెకండ్ వచ్చేసి మనకి టాపిక్ వైజ్గా ప్రతి ఒక్క క్లాస్ని కాంప్రహెన్సివ్ పీడిఎఫ్ నోట్స్ కింద మేము మలుస్తాము. సో పీడిఎఫ్ నోట్స్ విల్ బీ ప్రొవైడెడ్ టు ఆల్ ద స్టూడెంట్స్. ఓకే, ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా పీడిఎఫ్ నోట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందమ్మా. ఓకే, సో దట్ ఈస్ ద అనదర్ ఇంపార్టెంట్ ఫీచర్ ఇన్ ద జీరో టు జెనిత్. ఓకేనా, సో ప్రతి క్లాస్ ఏ రోజు అవుతుందో ఆ రోజు టాపిక్ అనేది సో మీ యొక్క ఎస్ఎస్సి యాప్ ఉంటుంది, సాయిరామ్ సంపతిరావు ఎడ్యుకేషన్ యాప్. సో యాప్లో మీకు అప్లోడ్ అవుతుంది. ఓకేనా, సో ఎవరైతే సబ్స్క్రైబర్ ఉంటారో ఎవరైతే జీరో టు జెనిత్ సబ్స్క్రైబర్ ఉంటారు వాళ్ళు యూ కెన్ డైరెక్ట్లీ యాక్సెస్ టు ద పీడిఎఫ్ నోట్స్. ఓకే, సో ఈ పీడిఎఫ్ నోట్స్ అనేది కూడా ఎట్లా ఉంటుందమ్మా, ఇట్ ఈస్ ఫ్రెండ్లీ అండ్ ఇట్ ఈస్ ఎగ్జామ్ ఓరియంటెడ్ కింద మనకు ఉంటుంది. ఓకే, అండ్ థర్డ్లీ టెస్ట్ సిరీస్ ఈజ్ వెరీ వెరీ వైటల్ ఫర్ ద ప్రిపరేషన్. సో ఎవరైనా సరే ఆస్పిరెంట్ మనం ఏ స్టేజ్లో ఉన్నామో మన స్టేజ్ ఆఫ్ ప్రిపరేషన్ ఏంటి, సో మన యొక్క గ్రోత్ ఎంతవరకు వస్తుంది అనేటువంటి విషయాన్ని టెస్ట్ సిరీస్ చెప్తుంది. ఓకే, సో ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ అనేది రీసెంట్గా లాంచ్ చేస్తున్నాము. ఓకే, సో లాంచ్ చేయబోతున్నాం. దానికి మీరు ఖచ్చితంగా సో మమ్మల్ని హెల్ప్ చేయండి, ప్లీజ్ అక్నాలెడ్జ్. సో వీఆర్ బ్రింగింగ్ ఏ వెరీ వెరీ క్వాలిటీ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్. ఓకే, ఇప్పుడు మనం అభ్యాసన ఫ్రీ ఇనిషియేటివ్ స్టార్ట్ చేసాం కదమ్మా. సో అదే లైన్స్లో వెరీ వెరీ క్వాలిటేటివ్గా క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేస్తాము. సో వీఆర్ బ్రింగింగ్ ద టెస్ట్ సిరీస్ ఇన్ వెరీ వెరీ సూన్, వెరీ నియర్. ఓకే, సో ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్ వీఆర్ గోయింగ్ టు బ్రింగ్ ద మెయిన్స్ యాజ్ వెల్ యాజ్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అనమాట. ఓకే, సో వీటితో పాటు సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రిపరేషన్ దట్ ఈస్ ఎస్పెషలీ ద ఎథిక్స్. ఓకే, సో చాలామంది మనకి సో GS1 ఇంపార్టెంట్ అనుకుంటారు, లేదా GS2 ఇంపార్టెంట్ అనుకుంటారు, లేదా GS3 ఇంపార్టెంట్. ఓకే, సో పాలిటీ హిస్టరీ ఎకనామిక్స్ అయితే సరిపోతుంది అనుకుంటారు. బట్ ద ఫ్యాక్ట్ ఈస్ వీ నీడ్ టు స్కోర్ ఇన్ ద GS4. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా జనరల్ స్టడీస్ 4 ఎస్పెషలీ ఎథిక్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద స్కోరింగ్. ఎవరైతే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలి, ఎక్కువ ర్యాంక్ రావాలి అనుకున్నప్పుడు సో ఖచ్చితంగా వాళ్ళ ఎంఫసిస్ అనేది దేని మీద ఉండాలమ్మా, ఎథిక్స్ మీద ఉండాలి. అదేవిధంగా జనరల్ ఎస్ఐ మీద ఉండాలి, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ మీద ఉండాలి. ఓకే, సో మన ఇన్స్టిట్యూట్ పెట్టింది పేరు ఏంటంటే వీఆర్ వెరీ వెరీ గుడ్ ఆన్ ఎథిక్స్, ఎస్ఐ అండ్ కరెంట్ అఫైర్స్. ఓకే, ఈ మూడింటి మీద మనం ఎక్కువ ఎంఫసిస్ అనేది ఇస్తాము. సో మ్యాక్సిమం టు మ్యాక్సిమం స్కోరేజ్ అనేది. ఓకే, సో ప్రతి ఒక్కరు కాంపిటీషన్లో ఉంటారమ్మా. ఓకే, యు ఆర్ స్టార్టింగ్ ద రేస్, ఐఎమ్ ఆల్సో స్టార్టింగ్ ద రేస్. ఓకే, సో ఎవరైతే క్వాలిటేటివ్గా ప్రిపేర్ అవుతారో సో వాళ్ళు ముందుకు వెళ్తారు. ఓకే, సో ఇఫ్ యూ గివ్ మోర్ టైమ్ ఆన్ ఎథిక్స్, ఎస్ఐ అండ్ కరెంట్ అఫైర్స్ యూ హ్యావ్ ఎడ్జ్. మీకు ఖచ్చితంగా వేరే ఆస్పిరెంట్స్తో మీకు ఎడ్జ్ అయితే ఉంటుంది. ఓకే, సో ఆ విధమైనటువంటి ఎడ్జ్ అయితే క్రియేట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. అండ్ ఖచ్చితంగా ఈ యొక్క ఎథిక్స్ అనేది, ఎస్ఐ అనేది, కరెంట్ అఫైర్స్ అనేది సో వీఆర్ ప్రొవైడింగ్ ద బెస్ట్ ఇన్ ద ఎంటైర్ తెలుగు స్టేట్స్. ఓకే, అండ్ కమింగ్ టు ద యాక్సెస్ మనం తీసుకున్నట్టయితే సో ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ దే ఆర్ ప్రొవైడింగ్ ఫర్ ఓన్లీ 1 year. ఓకే, 1 year కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. బట్ వీఆర్ ప్రొవైడింగ్ ద
0 to Zenith for lifetime access. That is actually the golden స్టెప్ ఫర్ ద 0 to Zenith. ఓకే, సో ప్రతి ఒక్క స్టూడెంట్స్కి లైఫ్ టైం యాక్సెస్ అనేది ఇవ్వబడుతుంది ఒక్కసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే. ఓకే, సో యూ కెన్ గెట్ ద లైఫ్ టైం యాక్సెస్ రిగార్డింగ్ ద కంటెంట్. ఓకే, సో ఈ యొక్క కంటెంట్ అంతా కూడా ఎట్లా ఉంటుందమ్మా, సో ప్రతి ఒక్క ఎవరైతే మీరు ఇప్పుడు ప్రిపేర్ అయినా లేదా గ్యాప్ తీసుకొని ప్రిపేర్ అయినా కూడా సో హ్యావ్ దట్ ఫ్లెక్సిబిలిటీ, ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అండ్ స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్తో మనకి 0 to Zenith ప్రోగ్రామ్ అనేది నడుస్తుంది. అండ్ ఎంత ఫీజుకి ఇస్తున్నామంటే సో వీఆర్ గివింగ్ ద ఫీజ్ ఆఫ్ 40,000. ఓకే, సో 40,000 ఫీజ్కి మీకు ఈ ప్రోగ్రామ్ అనేది మీకు ఇవ్వబడుతుంది. ఓకే, సో యూ కెన్ గో ఫర్ ద ఇన్స్టాల్మెంట్ ఆప్షన్స్ ఆల్సో. సో 5 ఇన్స్టాల్మెంట్స్ కింద ఈ యొక్క అమౌంట్ని మీరు పే చేసుకోవచ్చు. ఓకే, సో రైట్, ఎవరైనా సరే ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఈ కింది నెంబర్ కాంటాక్ట్ చేసి వెంటనే ఎన్రోల్ అవ్వండి. ఓకే, సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ద 0 to Zenith ప్రోగ్రామ్. ఓకేనా, సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి, ఆర్ యూ కెన్ కాల్ మీ 7893271 This is my number. You can call me directly regarding the doubts of 0 to Zenith. Okay, so that is all about the Abhyasana for today. Have a great day. So thank you to everyone. Have a great day. See you in the next session.